అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ హుసేన్ బిన్ అలీ రజరహన గారి గురించి తెలుసుకుందాం. ఈయన హజరత్ ఫాతిమా ఇంకా హజరత్ అలీ రజరహన గారి రెండవ కుమారుడు. షాబాన్ మాసం 3వ తేదీ హిజ్రీ శకం 4వ సంవత్సరంలో ఈయన మదీనాలో జన్మించారు. ఆయన తన అన్నగారైన హసేన్ రజరహన గారి కంటే కూడా 1 సంవత్సరం చిన్నవారు. హజరత్ అలీ రజరహన గారు ఆయనకు హర్బ్ అనే పేరు పెట్టాలి అని అనుకున్నారు. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హుసేన్ అని నామకరణం చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే హసేన్ రజరహన గారు పుట్టినప్పుడు కూడా హజరత్ అలీ రజరహన గారు హర్బ్ అనే పేరు పెట్టాలి అని అనుకున్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి హసేన్ అని నామకరణం చేశారు. ఇప్పుడు కూడా రెండవ కుమారుడికి కూడా హర్బ్ అనే పేరు పెట్టాలి అని అనుకున్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హుసేన్ అని పేరు పెట్టారు. ఇక 3వ కుమారుడు జన్మించినప్పుడు కూడా హజరత్ అలీ రజరహన గారు హర్బ్ అనే పేరు పెట్టాలి అనుకున్నారు. కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ అబ్బాయికి మొహసీన్ అని పేరు పెట్టారు. అయితే ఇందులో ఉన్న మర్మం ఏమిటో అల్లా తాలాకి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు. అయితే ఆ పేరు మాత్రం పెట్టడం జరగలేదు. ఇక హసన్ రజరహన గారు పుట్టినప్పుడు పరివారం మొత్తం ఎలా సంతోషించారో అదేవిధంగా హుసేన్ రజరహన గారు పుట్టినప్పుడు కూడా అందరూ చాలా సంతోషించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చెవిలో అజాన్ ఇచ్చారు. మొట్టమొదటిగా తినే వస్తువుగా ఖర్జూరాన్ని స్వయంగా నమిలి తర్వాత బాబు నోట్లో పెట్టడం అనేది జరిగింది. ఆయన హుసేన్ రజరహన గారు పుట్టిన 7వ రోజున తల వెంట్రుకలు తీయించి వాటికి సరిపడే వెండిని కూడా దానం అనేది చేశారు. ఆ తర్వాత హకీకా విందు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా హసన్ రజరహన లాగానే హుసేన్ రజరహన గారు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పోలికలు కలిగి ఉన్నారు అని ఇక్కడ ఈ గాథ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. అయితే అల్లా సుబ్హానహు తఆలా మనందరికీ ఇలా ఎంతోమంది పుణ్యాత్ముల గాథల్ని తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.